ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ PVR హైలైట్స్. ఈరోజు బాదం రోల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ బాదం రోల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా బాదం పప్పుల్ని ఒక కప్ తీసుకొని కప్పు బాదం పప్పులు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఒకసారి వాటిని బాగా కడుక్కొని ఒక పావు గంట మ్యాక్సిమం పావు గంట ఉంచవచ్చు. టైం ఉన్నోళ్ళు గంట నానబెట్టుకుంటే త్వరగా పీల్ ఆఫ్ అవుతాయి. అందుకని నేనైతే గంట సేపు నానబెట్టాను. తొందరగా పొట్టు అనేది మనకి వస్తుంది. ఇలాగ బాదం పప్పుల్ని మనం పొట్టు తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా బాదం పప్పు పొట్టంతా తీసుకొని మనం నానబెట్టుకున్న బాదం పప్పులన్నిటికి ఇలాగే తీసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇలా నేను అన్ని బాదం పప్పుల పొట్టు ఒలిసేసాను. ఇప్పుడు ఈ బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి బాదం పప్పు ఇలా రెడీ అవుతుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. మనకి తీపి చాలా టేస్టీగా ఉంటుంది. అదే కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకుంటే మైల్డ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని పంచదార కరిగి కొంచెం పాకం అయ్యేదాకా కరగనివ్వాలి. మరీ తీగ పాకం కాకుండా జస్ట్ పంచదార కరిగి పాకం అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న బాదం పప్పు పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా ఉంటుంది. అదే కొంచెం కలిపేసుకోగలము అనుకున్న వాళ్ళు త్వరగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవచ్చు, లేదంటే స్టవ్ ఆఫ్ చేయకుండా స్పీడ్గా కలిపేసుకోవచ్చు. నేనైతే స్టవ్ ఆఫ్ చేయలేదు. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం గట్టిగా అవుతుంది. చూసారా, మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు నుంచి ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఉండ చేయడానికి టెక్స్చర్ అనేది బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనకి దాంట్లో ఉన్న పచ్చి వాసన ఇవన్నీ పోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఉండ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారా, ప్యాన్ సపరేట్ అయిపోతుంది. చాలా
మంచి టెక్స్చర్ అనేది మనకు వచ్చింది. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియో పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. మనకు చూసారా, ఇది మనకి ఉండ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. వేడి వేడి మీద చేసుకుంటే కనుక నెయ్యి అవసరం లేదు. కొంచెం ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత చేసుకుంటే కొంచెం గీ యాడ్ చేసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. మనం రోల్స్ చేసేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి, అందుకని కొంచెం గీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి స్మూత్గా టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని మనకి ఏ సైజ్ రోల్స్ కావాలో ఆ సైజ్ రోల్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఒకసారి బాగా దాన్ని ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి. వేడి వేడి మీద ఉన్నప్పుడు చేసుకునేటప్పుడు అయితే గీ కూడా మనకు అవసరం లేదు. ఈ విధంగా మనం కొద్దిగా పిండిని చేసుకొని ఈ విధంగా కూడా మనం రోల్స్ చేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి మనం ఒక బార్గా చేసేసుకొని దాన్ని చిన్న చిన్న కటింగ్స్ లాగా కూడా చేసుకోవచ్చు. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రోల్స్ లాగా చేశాను. మనం కాజు కట్లీ లాగా ఆ షేప్ కట్ చేసుకోవచ్చు, యాపిల్ షేప్ చేసుకోవచ్చు, మనం ఇష్టం వచ్చిన మోడల్స్ చేసుకోవచ్చు. ఇలాగా ప్రెస్ చేసుకుంటే మనకి బాదం రోల్స్ అనేవి రెడీ అవుతాయి. ఈ విధంగానే మనం అన్ని రోల్స్ని రెడీ చేసుకోవాలి. దీనికి ఇంకొంచెం కలర్ కోసం నేను ఒక స్పూన్లో కొంచెం కలర్ యాడ్ చేశాను. మీరు కలర్ బదులు కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వుని పాలల్లో కలుపుకొని అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలర్లో ఒక్క డ్రాప్ వాటర్ వేసుకోండి. నాకు వాటర్ ఎక్కువ అయ్యాయి, అందుకని పల్చన అయింది. మీరు మాత్రం ఒక డ్రాప్ వాటర్ వేసుకుంటే మనకి థిక్గా వస్తుంది. అప్పుడు మనం ఎక్కడ డాట్ పెట్టాలనుకుంటున్నామో అక్కడ వరకే ఎండ్ అయిపోతుంది. చూడడానికి చాలా బాగుంటుంది. నాకు వాటర్ ఎక్కువ అయ్యాయి. మనం ఇప్పుడు దీన్ని రోల్స్ పైన ఇలాగా జస్ట్ ట్యాప్ చేసుకుంటే మనకి చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి. కలర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు అలా కూడా తినేయచ్చు. ఇంకొంచెం అట్రాక్టివ్ కోసం నేను ఇలా యాడ్ చేశాను. మీరు కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాగా అన్ని రోల్స్కి మనం కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా, నేను వాటర్ లూజ్ అయ్యాయి, అందుకని అలా వస్తుంది. మీరు థిక్గా చేసుకుంటే జస్ట్ అక్కడ వరకు మనం ఎక్కడి వరకు అంటిస్తామో అక్కడ వరకే ఉండిపోతుంది. ఇలాగా అన్ని రోల్స్కి యాడ్ చేసుకోవాలి. అంతే, 2 సైడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మన బాదం రోల్స్ అనేవి చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, మనం బయట కొనుక్కుంటే చాలా రేట్ అవుతుంది. ఇలా చేసుకుంటే మనకి సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఏ ఫంక్షన్స్కైనా మనం ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. డెకరేషన్ ప్లేట్లో తీసుకున్నాను. ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకొని మీరు కూడా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
చాలా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఇంట్లోనే బాదం రోల్స్ తయారు చేసేసుకోండి. మీరు చేసిన వీడియో ఆర్ ఫోటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్టీ టేస్టీ బాదం రోల్స్ రెడీ అయిపోయాయి. చూడ్డానికి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. థ్యాంక్ యూ.